దక్షిణాది రాష్ట్రాలకి ఏ ఒక్క లోక్సభ స్థానం తగ్గే సమస్య లేదు, తగ్గనివ్వము. వాళ్ళకి ఏదైతే పార్లమెంట్లో నిష్పత్తి ఇప్పటిదాకా ఉందో పార్లమెంట్ లోక్సభ స్థానాలలో ఆ నిష్పత్తి యథాతథంగా కొనసాగుతూ ఉంటుంది అని చెప్పి వాళ్ళు భరోసా ఇస్తున్నారు. ఇప్పుడు పార్లమెంటు స్థానాలు కొత్తగా డీలిమిటేషన్ జరిగితే 850 స్థానాలకి పెరిగే అవకాశం ఉంది లోక్సభ స్థానాలు. దానికి తగ్గట్టుగానే పెద్ద బిల్డింగ్ కూడా కట్టారు. ఇప్పుడు ఉన్నటువంటి 543 లోక్సభ స్థానాలకి బదులుగా రేపు 850 మందిని ఎన్నుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దీంట్లో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా సీట్లు పెరుగుతాయి కదా అనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి వివరణ. ఉదాహరణకి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 80 స్థానాలు ఉన్నాయి, 50% చొప్పున పెరుగుతాయి అని చెప్పి లెక్కేసుకుంటే వాళ్ళు 120 స్థానాలకి వెళ్తారు లోక్సభలో. తమిళనాడులో 39 స్థానాలు ఉన్నాయి, వాళ్ళు 60 స్థానాలకి వెళ్తారు. వీళ్ళు పెరుగుతున్నారు, వాళ్ళు పెరుగుతున్నారు కదా, ఇంకా తగ్గేది ఎక్కడ అనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన. వాటిని ఎమ్మటే తోసిపుచ్చడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే ప్రభుత్వం మరొక వాదన ఏం చెప్తోంది, ఈ డీలిమిటేషన్ అనే కసరత్తు జనాభాపరమైనటువంటి ఆధిపత్యాన్ని సంపాదించడం వైపు మేము నడవనివ్వము అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పార్లమెంట్ పని విధానం ఏ రాష్ట్రం నుంచి ఎంత మోతాదులో లోక్సభ సభ్యులు ఉన్నారు అన్న దాన్ని బట్టి ఉండదు. పార్లమెంట్ పని విధానం, దాని నిబంధనావళి అవన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి లెక్కనే మనం చూసుకుంటే తమిళనాడు ఉత్తరప్రదేశ్ స్థానాలకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ 40 స్థానాలు. పెరిగిన తర్వాత కూడా అదే గ్యాప్ కొనసాగుతుంది. ఇందాక ఈ గ్యాప్ని పూడ్చడానికి ఇంకా పైగా ఏమవుతుంది, ఇంకొక 60 స్థానాలకు గ్యాప్ వస్తుంది. తమిళనాడుకి 60 స్థానాలకు పెరిగి ఉత్తరప్రదేశ్ 120 స్థానాలకు పెరిగితే ఉండే వ్యత్యాసం 60 స్థానాలు. ఇప్పటి వరకు ఉన్న 40 స్థానాల వ్యత్యాసం కాస్త 60 స్థానాలకు వ్యత్యాసం పెరుగుతుంది. కాబట్టి పార్లమెంటులో జరిగే నిర్ణయాలు ఈ ప్రాతిపదికన జరగవు. ఎన్నికలు జరిగినప్పుడల్లా ఓట్ల ప్రకారం లెక్కేస్తారు. ప్రతి ఓటుకి ఒక విలువ ఉంటుంది. అట్లాగే సంకీర్ణ రాజకీయాలు ఆ భాగం మినహాయించారు. సంకీర్ణ రాజకీయాలు వీటన్నిటి ఏర్పాట్లలో కూడా ఈ సంఖ్యాబలం అనేది పనిచేస్తుంది. కాబట్టి ఇంత లోతైనటువంటి అంశాలని పక్కన పెట్టేసి మనం సమస్యని సమగ్రంగా పరిశీలించడం సాధ్యం కాదు. The problem I am discussing with you is not confined to India alone. I am going to give you 3 examples from different countries. The United States gives every state 2 senators regardless of population. Can you believe it? California has a population of 4 crores. It has 2 senators. The smallest state, Wyoming, has a population of only 6 lakhs. It also has 2 senators. Imagine every state contributing the same number of Rajya Sabha seats to balance, but that is not the case in India. United States has basically to ensure that population increase which is represented through the lower house does not dominate the federal structure. Then there is an even better example for us in India, which is what I have been advocating. Germany's parliament, Bundesrat, is equally instructive. Its states are not represented by population alone, but through a tiered system. 1, 2, 3, 4 tiers. The smallest states receive 3 seats, medium states get 4, larger states 5, and the largest 6. Similarly, I'm not saying that Sikkim and UP we should have the same number, but we can have 3, 4 tiers. Larger state can have some number and correspondingly down below. Now it is deliberately weighted to protect the smaller states while acknowledging demographic realities. That balance, neither pure equality nor pure proportionality, is precisely the kind of creative federal thinking India now needs. You have to do creative thinking. Third example is Australia, which gives each state 12 Senate seats regardless of population. While its lower house reflects population, lower house always reflects population, upper house reflects the power of the state, equality. The 2 chambers together balance democratic equality with federal protection. One small paragraph. The lesson is consistent. Large, diverse federations almost always insulate their upper chambers from pure population arithmetic. India's constitution intended exactly this logic. The question is whether our institutions have kept pace
with our demographic reality. మిత్రులారా, ఇటువంటి సమస్య కేవలం భారతదేశానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి సమస్య కాదు. అనేక దేశాల్లో ఇటువంటి సమస్యలు ఉన్నాయి. దానికి తగ్గ పరిష్కారాలు వాళ్ళు వెతుక్కున్నారు. ఉదాహరణకి అమెరికా గురించి తీసుకుంటే కాలిఫోర్నియాలో 4 కోట్ల జనాభా ఉంటుంది. వ్యోమింగ్ అనే చిన్న రాష్ట్రంలో 6 లక్షల జనాభా ఉంటుంది. ఆ వ్యోమింగ్ అనే రాష్ట్రం కూడా ఎగువ సభ అంటే సెనెట్కి 2 ఎంపీలని పంపిస్తుంది. కాలిఫోర్నియా నుంచి కూడా 2 ఎంపీలే ఉంటారు. దిగువ సభ జనాభా ప్రాతినిధ్యానికి తగ్గట్టుగా ఉన్న ఎగువ సభ మాత్రం ఆ సమాఖ్య స్వభావాన్ని కాపాడటం కోసం రూపొందించబడినటువంటి సభ. అట్లాగే జర్మనీ పార్లమెంటు ఉదాహరణ తీసుకుంటే మరింత మన అనుభవాలకి దగ్గరగా ఉంటుంది. ఆ జర్మనీలో కూడా దొంతర్ల వ్యవస్థ ఉంది. ఏ రాష్ట్రంలో ఎంతమంది జనాభా ఉంటే అంతమంది ఎంపీలు అన్నది కాదు. ఆ దొంతర్ల వ్యవస్థలో 1 నుంచి 4 దొంతర్లు వాళ్ళు నిర్ణయించారు. చిన్న రాష్ట్రానికి 3 సీట్ల ప్రాతినిధ్యం అనివార్యంగా ఉంటుంది. అట్లాగే ఆ అది ప్రాథమిక దొంతర. దానిపైన ఉన్నటువంటి దొంతరకి 4 సీట్లు, ఆ దొంతరలో ఉన్నటువంటి రాష్ట్రాలకి 4 సీట్ల ప్రాతినిధ్యం ఉంటుంది. దానిపైన ఉన్నటువంటి దొంతరకి పెద్ద రాష్ట్రాలు కొంచెం వాటికి 5 సీట్ల ప్రాతినిధ్యం ఉంటుంది. అన్నిటికంటే పెద్ద రాష్ట్రాలకి 6 సీట్ల ప్రాతినిధ్యం ఉంటుంది. ఇది ఈ చిన్న రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జనాభా వైవిధ్యాన్ని, వ్యత్యాసాన్ని దృష్టిలో పెట్టుకుంటూనే ఆ సమాఖ్య స్వభావాన్ని కాపాడే ప్రయత్నంలో తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ రకంగా చిన్న రాష్ట్రాల యొక్క హక్కుల్ని కాపాడటానికి కూడా ఇది దారితీస్తుంది. ఇటువంటి సమన్వయం, ఆ సృజనాత్మకమైనటువంటి సమన్వయం ఈరోజు భారతదేశం ఆ కోణంలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మరొక దేశం ఆస్ట్రేలియా, దాని గురించి చూస్తే అక్కడ కూడా ఎగువ సభకి దిగువ సభకి మధ్య ఉన్నటువంటి నిర్మాణం ఇదే రకంగా ఉంటుంది. ఎగువ సభలో అంటే మనకు ఉన్నటువంటి రాజ్యసభ లాంటి చట్టంలో రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాభాతో నిమిత్తం లేకుండా ప్రతి రాష్ట్రానికి 12 మంది ఎంపీలు ఉంటారు. దిగువ సభలో నియోజకవర్గాల వారీగా డీలిమిటేషన్ లెక్క ప్రకారం ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. తద్వారా ఆ దేశాలు తమ యొక్క సమాఖ్యతత్వాన్ని కాపాడుకుంటూ ఉన్నాయి. Now what to do? Several approaches deserve serious consideration. The first is to extend the present freeze, which has been continuing for 50 years. The logic is still the same. Therefore, extend it by another 25 years, if not 25, at least by 10-15 years, because if you tinker with that logic, you will be creating more problems. The first is to extend present freeze until fertility convergence becomes more complete. Rates are converging. Population increase rate is becoming equal, more or less, among the states, faster than many had predicted. A further freeze of 10 to 15 years might allow the demographic gap to narrow. This is defensible but carries a cost. Representation cannot indefinitely rest on data half a century old. మిత్రులారా, ఇందాక చెప్పినటువంటి 4 దేశాల అనుభవాలని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం స్పష్టంగానే ఉంది. సమాఖ్య స్వభావం ఉన్నటువంటి దేశాలలో ఎగువ సభ ప్రధానంగా రాష్ట్రాల హక్కులు, వాటికి ప్రాతినిధ్యం వహించేదిగా ఉంటుంది. దిగువ సభ నేరుగా ప్రజలకి ప్రాతినిధ్యం వహించేదిగా ఉంటుంది. ఆ రకమైనటువంటి నిర్మాణాన్ని మన రాజ్యాంగం యొక్క నిర్మాతలు కూడా ఊహించారు. దానికి తగ్గట్టుగానే చట్టసభల నిర్మాణం జరిగింది. అయితే ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి ప్రశ్న, ఆ ఎగువ సభలో నిజంగా రాష్ట్రాల యొక్క హక్కుల్ని కాపాడే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నాయా లేదా అనేది అది వేరే సమస్య. ఇన్ని ప్రశ్నలు మనం వేసుకున్న తర్వాత ప్రత్యామ్నాయాలు ఏమిటి అనేది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఇక్కడ చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఇక్కడ కొన్నిటిని ప్రస్తావిస్తున్నారు. మొదటి ప్రత్యామ్నాయం, ఇప్పుడు మనం ఇందాక చెప్పినటువంటి ఆ సంతానోత్పత్తి సామర్థ్యం దాదాపుగా అన్ని రాష్ట్రాలు ఒకే ధోరణికి సమానమైనటువంటి తరుగుదల స్థాయికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. పరిశోధకులు, విశ్లేషకులు కొంతకాలం పట్టుద్దని చెప్పి అన్నారు, కానీ అట్లా లేదు. చాలా వేగంగానే వాళ్ళ దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఆ వ్యత్యాసం తగ్గుతూ ఉంది. కాబట్టి అది పూర్తిగా తగ్గి సమానమైనటువంటి బేస్ లైన్కి వచ్చేంత వరకు ఈ డీలిమిటేషన్ని ఇంకో 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో వాయిదా వేస్తే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది కదా అనేది ఒక ప్రత్యామ్నాయం. అయితే దీంతో కొంత ఖర్చు కూడా ఉంటుంది, ప్రభుత్వం పైన భారం కూడా ఉంటుంది. అలాగని చెప్పి శాశ్వతంగా ఇంకో 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో ఇంకా మా ప్రాతినిధ్యాన్ని 50 ఏళ్ల క్రితం నాటి ప్రాతినిధ్యం ప్రకారం మీరు లెక్కేస్తారా అనే సమస్య కూడా అక్కడ తలెత్తుతుంది. The second proposal is a composite formula, a weighted framework giving substantial importance to population
while also recognizing objective indicators of successful governance, mix of the two, population growth and development which has been achieved by South India. This is not a radical idea. The Finance Commission already uses this formula. Population and income gap, area, forest cover and demographic performance, all these factors are taken into consideration by the Finance Commission. The Commission doesn't distribute the money equally, but looking at all these considerations. Why should representation depend on only one variable when fiscal devolution already uses many? రెండో ప్రత్యామ్నాయం మిశ్రమ ప్రాతినిధ్యానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయం. ఈ మిశ్రమ ప్రాతినిధ్యంలో ప్రభుత్వాలు అనేక లక్ష్యాలు సాధించడంలో మెరుగైన ఫలితాలను చూపించిన దాన్ని పరిగణలో తీసుకోవటం, రెండోది జనాభా పెరుగుదలను కూడా పరిగణలో తీసుకోవటం. ఇదేదో ఇప్పటికిప్పుడు మనం కొత్తగా ముందుకు తీసుకొస్తున్న చర్చకు పెడుతున్నటువంటి విప్లవాత్మకమైన ఆలోచన కాదు. ఆర్థిక సంఘం ఈ పద్ధతిని మిశ్రమ పద్ధతిని అమలు జరుపుతూ ఉంది. ఎందుకంటే ఆర్థిక సంఘం అనేది అన్ని రాష్ట్రాలకి సమానంగా నిధులు పంచటం లేదు. ఏ రాష్ట్రానికి ఎంత నిధులు అవసరం, ఎంత కేటాయించాలి అనే దానికి కొన్ని ప్రమాణాలని నిర్ధారించుకుంది. ఆ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం ఎంత ఉంది, జనాభా పెరుగుదల రేట్ ఎట్లా ఉంది, మానవ వనరుల అభివృద్ధి ఎలా ఉంది, ఆర్థిక వనరులు, సొంత ఆదాయ వనరులు ఏ మేరకి సంపాదించుకునే అవకాశాలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఒక మిశ్రమ సూచికని తయారు చేశారు. ఆ సూచిక ప్రకారం ఏ రాష్ట్రానికి ఎంత నిధులు పోవాలో నిర్ధారిస్తూ ఉన్నారు. ఆ నిర్ధారణ ప్రకారం అమలు జరుగుతూ ఉంది. మరి ఆర్థిక సంఘం రోజువారీ ఆర్థిక వ్యవస్థకు నడవటానికి కావాల్సినటువంటి కీలకమైన ఆర్థిక సంఘం ఆ మిశ్రమ ప్రాతిపదికని పాటించి అమలు జరుపుతూ ఉన్నప్పుడు మరి రాజకీయ ప్రాతినిధ్యం వహించే డీలిమిటేషన్ విషయంలో మాత్రం ఒకే సూచిక పైన, జనాభా సూచిక పైన మాత్రం ఎందుకు ఆధారపడాలి అనేది ఇక్కడ ప్రశ్న. The formula which I am suggesting might assign 70% weight to population and 30% to a combination of fertility achievement, female literacy and infant mortality reduction. This would not eliminate the population advantage of larger states, but would moderate it and reward successful governance to the southern states. It is, I believe, the most intellectually honest option available. ఇప్పుడు ఈ మిశ్రమ ప్రతిపాదన వల్ల జరిగే ప్రయోజనం ఏమిటి అనేది ఒక అంచనాపూర్వకమైనటువంటి లెక్కని మన ముందు పెడుతున్నారు. జనాభాకి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాకి 70% మార్కులు వేసి మిగతా మానవ వనరుల అభివృద్ధికి, ఆ మానవ వనరుల అభివృద్ధి విషయంలో రాష్ట్రాలు సాధించినటువంటి దానికి 30% మార్కులు వేస్తే ఆ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ప్రాతినిధ్యం డీలిమిటేషన్ జరిగేటప్పుడు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే లోక్సభ సభ్యులు సంఖ్య కాస్తంత మరీ అంత విస్తృతమైనటువంటి వ్యత్యాసంతో సంబంధం లేకుండా దగ్గరగా ఉంటుంది. ఈ ప్రతిపాదన అమలు జరిపినంత మాత్రాన మొత్తంగా జనాభాతో వస్తున్నటువంటి సంఖ్యాబలాన్ని మనం తొలగించలేము. కానీ ఆ గ్యాప్ని, వ్యత్యాసం ఏదైతే ఉందో, ఆ విజయాలు సాధించినటువంటి రాష్ట్రాలకి, జనాభా ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలకి మధ్య వ్యత్యాసం ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకుంటూ రావచ్చు. ఇది నిజాయితీగా ఆలోచించి పరిష్కారం చేస్తే, పద్ధతిని ఆచరణలో తీసుకొస్తే ఎక్కువ ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది అనేది కురేష్ గారి ప్రతిపాదన. The third is phased redistribution, gradual adjustment across 2 or 3 election cycles, not all immediately, but over 2-3 elections, which will allow democratic adjustment and reduce political shock. The linguistic reorganization of a state succeeded precisely because sensitivity and patience prevailed over brute arithmetic. మూడో ప్రత్యామ్నాయం, ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం డీలిమిటేషన్ చేయాలని చెప్పి అనుకుంటుందో దాన్ని ఏకాఏకిన ఒక కలంపోటుతో చేసేయకుండా, తద్వారా అనేక రకాలైన సమస్యలకు అవకాశం ఇవ్వకుండా నిదానంగా దశలవారీగా ప్రయోగాత్మకంగా చేసుకుంటూ, ఆ ప్రయోగాత్మకంగా చేసుకునే క్రమంలో వచ్చే సమస్యలను పరిష్కరించుకుంటూ మరలా రెండో దశ ప్రయోగానికి సిద్ధం కావటం, దేశాన్ని సిద్ధం చేయటం, రాజకీయ పార్టీని సిద్ధం చేయటం. ఉదాహరణకి మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు గురించినటువంటి వివాదం మీరు చూసే ఉంటారు, చదువుకునే ఉంటారు. ఆ భాషా ప్రయుక్త రాష్ట్రాల విషయంలో పెద్ద ఎత్తున భావోద్వేగాలకి, ఆందోళనలకి అవకాశం లేకుండా అనుభవాల ఆధారంగా ప్రభుత్వం విధానంలో ఉన్నటువంటి తప్పులను సవరించుకుంటూ రాష్ట్రాలను ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఈరోజు మనం ఈ రకమైనటువంటి సమాఖ్య స్వభావంతో ఉన్నటువంటి రాష్ట్రాలను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దశల వారీగా అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని తప్పులు సవరించుకుంటూ వెళ్లే మార్గం కూడా మూడో ప్రత్యామ్నాయం. Of the three I have suggested,
I find the composite formula, which was number 2, most promising. It honors both democratic representation and federal fairness. It creates incentives for good governance. It requires no constitutional surgery, and it has a working precedent in the Finance Commission model that India has already accepted as legitimate. ఈ మూడు ప్రత్యామ్నాయాలని పరిశీలించినప్పుడు ఆ మిశ్రమ ప్రాతిపదికను రూపొందించి దానికి అనుగుణంగా ఈ డీలిమిటేషన్ విధానాలని నిర్ణయం చేయటం అనేది మెరుగైనటువంటి ప్రత్యామ్నాయం అని నేను కురేష్ గారు భావిస్తున్నారు. ఎందుకంటే అటువంటి ఆ మిశ్రమ ప్రాతిపదికని రూపొందించడం ద్వారా అటు విజయాలు సాధించినటువంటి రాష్ట్రాలకి వాళ్ళ విజయాలకి ఒక విలువ ఉంటుంది, జనాభాకు సంబంధించినటువంటి ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు వాళ్ళకి ప్రాతినిధ్యం ఉంటుంది. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మిశ్రమ ప్రాతిపదిక మనం రూపొందించుకుంటే ఏకాఏకన ఏదో రాజ్యాంగం సవరణ చేసామో, తీర్మానం చేసామో, ఆపరేషన్ చేసేసామో, ఇంటికి వెళ్ళిపోండి అన్న పద్ధతుల్లో ఉండదు. కాబట్టి ఈ మూడవ పరిష్కారం మరొక రూపంలో ఆర్థిక సంఘం దీన్ని మిశ్రమ ప్రాతిపదికని అభివృద్ధి చేసింది, దాన్ని అమలు చేస్తూ ఉంది, ఆ ప్రకారం రాష్ట్రాలు నిధులు కేటాయిస్తూ ఉంది. కాబట్టి ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ రెండవ మిశ్రమ ప్రాతిపదికని రూపొందించే విధానానికి అనుగుణంగా ఆలోచించాలి అనేది ప్రతిపాదన. Now I move on to another subject, Rajya Sabha. This debate compels us to revisit an institution is strangely absent from most delimitation discussions, the Rajya Sabha. The framers created it precisely as a council of states, a chamber where the federal principle will be protected. But our Rajya Sabha has drifted far from that purpose. Now, Uttar Pradesh already has 31 Rajya Sabha seats. Tamil Nadu has 18. If the Lok Sabha gap widens after delimitation, the Rajya Sabha as currently constituted provide inadequate federal compensation. Larger states in Lok Sabha will gain in the entire parliament. Now, fresh constitutional thinking is needed. A tiered model similar to in a spirit to Germany, which I had mentioned, where states are grouped by demographic scale and allocated differentiated by more balanced representation, would strengthen the Rajya Sabha as a genuine council of states without requiring pure equality between large and small. మిత్రులారా, ఈ మొత్తం డీలిమిటేషన్ చర్చలో మనకు కనిపించని అంశం ఒకటి ఉంది, అది రాజ్యసభ గురించినటువంటి చర్చ. అందులో లోక్సభ గురించి మాట్లాడుతున్నారు కానీ డీలిమిటేషన్ జరిగిన తర్వాత రాజ్యసభ నిర్మాణం ఎలా ఉంటుంది, రాజ్యసభలో పొందిక ఎలా ఉంటుంది అనేది ఎవరు మాట్లాడలేదు. అది కీలకమైనటువంటిది. మన రాజ్యాంగ నిర్మాతల యొక్క ఆలోచన ఏమిటి? రాజ్యసభ అనేది ఎగువ సభ, రాష్ట్రాల యొక్క హక్కుల్ని కాపాడటం కోసం వేదికగా ఉండాలి అనేది. ఆ వేదికగా ఉండటంలో రాజ్యసభ విఫలమైంది, చాలా దూరం ప్రయాణించింది అనేది కూడా మనకు అనుభవం ఉంది. అంత మాత్రాన సమస్యని వదిలేయడం సరైనది కాదు. ఇప్పుడున్నటువంటి రాజ్యసభ పొందిక తీసుకుంటే ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ నుంచి 31 మంది రాజ్యసభ సభ్యులు ఎన్నికవుతూ ఉన్నారు. అదే తమిళనాడు నుంచి కేవలం 18 మంది మాత్రమే ఎన్నికవుతూ ఉన్నారు. లోక్సభ స్థానాల యొక్క డీలిమిటేషన్ జరిగిన తర్వాత దీనిలలో ప్రాతినిధ్యంలో మార్పులు వచ్చి, పొందికలో మార్పులు వచ్చి రాజ్యసభలో మాత్రం అదే విధంగా కొనసాగితే ఆ ప్రాతినిధ్యం యొక్క ప్రజాస్వామ్య ప్రాతినిధ్యపు లోటు అని మనం ఏదైతే అంటున్నామో అది రాజ్యసభ విషయంలో కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి డీలిమిటేషన్ ఆశించినటువంటి ఫలితాలను సాధించడంలో అది కూడా అక్కడ విఫలమవుతుంది. ఇటువంటి సందర్భంలోనే సృజనాత్మకమైనటువంటి రాజ్యాంగ కోణాన్ని ఆలోచనలకి అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనుభవాలను పరిశీలించినప్పుడు జర్మనీలో ఏదైతే దొంతర్ల వ్యవస్థ ఉందో, చిన్న రాష్ట్రాలకి పెద్ద రాష్ట్రాలకి మధ్య ఏ స్థానాలు కేటాయించాలి, ఎన్ని స్థానాలు కేటాయించాలి అనే ఒక అనుభవం జర్మనీలో ఉంది. భారతదేశం యొక్క వైవిధ్యానికి, విస్తీర్ణానికి, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాభా పొందికి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆ జర్మనీ అనుభవం మనకి బాగా సరిపోతుంది. తద్వారా చిన్న రాష్ట్రాలకి పెద్ద రాష్ట్రాలకి రాజ్యసభలో సమానమైనటువంటి హక్కు, అవకాశాలు, అధికారాలు ఉండే విధంగా చూడటానికి అవకాశం ఉంటుంది అనేది ప్రతిపాదిస్తుంది. There is a simpler immediate reform. Another point I am suggesting, domicile requirement should be restored. What does it mean? That earlier you could contest a Rajya Sabha seat only from the state where you belong. Imagine in Tamil Nadu somebody from Punjab or UP or Bihar comes because he has the money and contests the election and becomes Rajya Sabha MP from Telangana and Andhra Pradesh. This is what happened in Jharkhand. People with money started going there and started contesting. That defeats the whole purpose
of the Council of States, which is a check on brute majority of the Lok Sabha. So that domicile condition which originally existed was removed, should be restored. That is my proposal. ఈ రాజ్యసభ సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించడానికి తక్షణ పరిష్కార మార్గం కూడా మరొకటి ఉంది. గతంలో ఏ రాష్ట్రంలో నుంచి ఎన్నికయ్యే రాజ్యసభ సభ్యుడు ఎవరైనా ఉంటే ఆ రాష్ట్రంలో పుట్టి పెరిగి ఆ రాష్ట్రంలో పౌరసత్వం కలిగినటువంటి వాడై ఉండాలి. ఇప్పుడు ఆ సూత్రం అంత నిక్కచ్చిగా అమలు జరగటం లేదు. డబ్బులు ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద పార్టీలు చిన్న రాష్ట్రాల్లోకి వెళ్ళి సీట్లు కొనేసి రాజ్యసభకి వేరే మనుషులు పంపిస్తామని, అట్లాగే మనం అన్ని రాష్ట్రాల్లోనూ చూస్తా ఉన్నాం. తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికవుతున్నటువంటి రాజ్యసభ సభ్యులు ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి వాళ్ళు కాదు. అది మన ఉదాహరణ మన కళ్ళ ముందు ఉన్నాయి. జార్ఖండ్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో కూడా అవి జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రాజ్యసభ నిజంగా రాష్ట్రాలకు హక్కులకు ప్రాతినిధ్యం వహించే సభగా ఉండాలి అంటే ఆ రాజ్యసభకి ఆ రాష్ట్రం నుంచి ఎన్నికయ్యేవాడు ఆ రాష్ట్రం యొక్క అవసరాలు, హక్కులు, అవకాశాలు, ప్రయోజనాలు గుర్తించి అర్థం చేసుకొని కాపాడగలిగేవాడై ఉండాలి. పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన వాడైతే అక్కడ ఏం చేయగలుగుతాడు అనేది ప్రశ్న. కాబట్టి ఇది రాజ్యాంగంలో గతంలో ఉంది. దాన్ని అమలు జరపడంలో సడలింపునిచ్చారు. ఇప్పుడు దాదాపుగా పూర్తిగా అమలు జరపకుండా కూడా వదిలేశారు. దాన్ని తిరిగి పునరుద్ధరించాలి అనేది తక్షణ పరిష్కారం కింద ప్రతిపాదిస్తున్నారు. Ultimately, delimitation forces India to answer a deeper question. What kind of union do we wish to become? A purely majoritarian state driven by a demographic arithmetic, or a federal democracy that balances numerical equality with regional confidence and national cohesion? The union must never appear to tell the South, because you succeeded, your influence must reduce, you should be punished. That would be politically unwise and morally indefensible. It would signal to every state in India that good governance carries political punishment. ఈ డిలిమిటేషన్ సమస్య ఇప్పుడు భారతదేశం ముందు ఒక లోతైనటువంటి ప్రశ్నని ముందుకు తీసుకొస్తుంది. డిలిమిటేషన్ తరువాత మనం ఎటువంటి భారతదేశాన్ని భవిష్యత్తుకు అందించబోతున్నాము? కేవలం జనసంఖ్యతో వచ్చే బలం ఆధారంగా నిర్మాణం అయ్యే సమాఖ్యని ఇస్తున్నామా? లేదు నిజంగా రాజ్యాంగ నిర్మాతలు ఆశించినటువంటి సమాఖ్య స్ఫూర్తికి తగ్గట్టుగా నిర్మాణం అయ్యే భావి భారతాన్ని మనం ఇస్తున్నామా అనేది ఈ కీలకమైనటువంటి ప్రశ్న. దక్షిణాది రాష్ట్రాల దగ్గరకు వచ్చి మీరు ఇన్ని విజయాలు సాధించారు కాబట్టి మీ విజయమే మీకు శాపమైంది, మీ సీట్లు దక్కుతున్నాయి అని చెప్పడం కంటే రాజకీయ అవివేకం, తప్పు మరొకటి ఉండదు. అలాగని చెప్పి ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్ళి మీరు జనాభా పెరుగుతున్నారు కాబట్టి పెరుగుతుంది కనుక మీకు ఎక్కువ స్థానాలు వస్తాయి అని చెప్పడం కూడా సరైన, మీ స్థానాలకి తగ్గట్టు విలువ ఉండదు అని చెప్పడం కూడా సరైనది కాదు. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సమన్వయాన్ని సాధించడం భావి భారత నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంతో ముడిపడి ఉంది. At the same time, the union cannot tell the North, because your population grew, your democratic voice must remain permanently undervalued. Democratic legitimacy requires that every citizen's vote carry broadly equivalent weight. That is the northern argument, which is also valid. India must find a path between these two equally legitimate claims. That path exists. It requires creativity, political courage, and a willingness to prioritize the long-term health of the union over short-term partisan advantage. ఈ ఉత్తర దక్షిణాది రాష్ట్రాల మధ్య వస్తున్నటువంటి వివాదాన్ని పరిష్కరించాలి అంటే భారతదేశం అంటే రాజకీయ నాయకులు, పార్లమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా సృజనాత్మకంగా వ్యవహరించాలి, రాజకీయ నిబద్ధతతో వ్యవహరించాలి, ధైర్య సాహసాలతో వ్యవహరించగలగాలి. పక్షపాతంతో కూడినటువంటి తాత్కాలిక ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం చేయటమా, లేదు ఈ భారతదేశం ఇదే విధంగా సమాఖ్యంగా, ఐక్యంగా దీర్ఘకాలం మనుగడ సాగించే విధంగా డిలిమిటేషన్ చేయటమా? ఇది రాజకీయ నాయకత్వం నిర్ణయించాల్సినటువంటి అంశం. Indian Constitution is built on balance, and we have several alternatives which we have experimented with. The Lok Sabha reflects population, Rajya Sabha protects federalism, the Finance Commission balances equity, language policy evolved through accommodation. India's genius has always lain not in rigid uniformity but in negotiated coexistence. భారత రాజ్యాంగం
చాలా చర్చోపచర్చల తర్వాత ఒక విధానాన్ని మన ముందుకు తీసుకొచ్చింది. అది ఆ సంతులనతని సాధించటం. లోక్సభ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాకి ప్రాతినిధ్యం వహిస్తే రాజ్యసభ రాష్ట్రాలకి ప్రాతినిధ్యం వహిస్తుంది. అట్లాగే ఆర్థిక సంఘం అభివృద్ధికి సంబంధించినటువంటి సమానత్వంలో పెద్దపీట వేసే విధంగా ఉంది. భాషా విధానం నిరంతరం రాష్ట్రాల మధ్య కేంద్రం మధ్య సంవాదం చర్చలు తద్వారా అంగీకారం ఆ పద్ధతుల్లో విస్తృతమైనటువంటి వైవిధ్యానికి అవకాశం ఇచ్చింది, బహుళత్వానికి అవకాశం ఇచ్చింది. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఆ క్రియేటివ్ సృజనాత్మకత ప్రతిభా పాఠవాలు ఏవైతే ఉన్నాయో అవేమీ కరుడుగట్టినవి కాదు, కాలంతో పాటు మారడానికి సిద్ధమైనటువంటి అంశాలే. కాబట్టి సంప్రదింపుల ద్వారా సహజీవనం ఆధారంగా ఆధునిక భారతాన్ని నిర్మించుకోవడానికి ఈ డీలిమిటేషన్ ఒక సందర్భంగా ఉపయోగించుకోవాలి. The time for reasoned dialogue is now. Before the census report comes, before the delimitation commission is announced and gives its recommendation, then the stand will become harder, they will be hardened. The time to negotiate is now. Before positions harden, because before formulas are imposed without consultation, before constitutional restructuring begins without consensus. This cannot be resolved through television shouting matches or partisan triumphalism. It requires a quiet, sustained, multi-party deliberation that produced the original constitution freeze in 1976. I keep referring to that logic. What was logical then in 1976 is still valid today. When India's political leadership across party lines chose federal wisdom over demographic advantage. ఈ రోజు ఉన్నటువంటి సమస్యని పరీక్షించుకునే క్రమంలో మనం ముందడుగు వేయాలి. రాజకీయ భావావేశాలు భావోద్వేగాలు కరుడుగట్టి ససేమిరా అనే స్థితికి వెళ్ళకముందే మనం చర్చలు ప్రారంభించాలి. దానికి ఏదో టీవీలో జరిగే అరుపులు కేకలు పెడపప్పులతోటి జరిగే పరిష్కారం కాదు ఇది. 1976 రాజ్యాంగ సవరణ చేసేటప్పుడు ఏ రకమైనటువంటి ఆ రాజకీయ నాయకత్వం ఏ రకమైనటువంటి మెళుకుతోటి వ్యవహరించిందో ఆ మెళుకువ ఆ మేళవింపు ఈరోజు ఉన్నటువంటి రాజకీయ నాయకత్వానికి కూడా ఉండాలి. The challenge before India is not simply how many seats should each state receive. The deeper challenge is this: how do we preserve both democratic equality of larger states and federal harmony within the Union of India? That is among the defining constitutional questions of the coming decade. The answer will shape India's union for generations. దేశం ముందు ఉన్నటువంటి ప్రశ్న ఈరోజు డీలిమిటేషన్ ముందు ఉన్నటువంటి ప్రశ్న ఏ రాష్ట్రానికి డీలిమిటేషన్ తర్వాత ఎన్ని స్థానాలు వస్తాయి ఎన్ని స్థానాలు తగ్గుతాయి అన్నది ఒకటే కాదు. భారత సమాఖ్యలో ఉన్నటువంటి ఆ ప్రజాస్వామిక సమానత్వం జనాభాకి అభివృద్ధికి సమన్వయం చేయగలిగినటువంటి ఆ సమాఖ్య నిర్మాణం సుహృద్భావంతో కూడినటువంటి సంబంధాలు వీటిని సాధించగలుగుతామా లేదా అనేది ఈరోజు దేశం ముందు ఉన్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నే రానున్న దశాబ్దం కాలంలో భారత రాజకీయాలను కూడా ప్రభావితం చేయబోయే ప్రశ్న. Comrade Sundaraiah spent his life insisting that India's promise must be redeemed for every citizen in every corner of the union. The delimitation debate at its deepest is about exactly that. Whether India's democratic promise will be equitably honored across all its diversity. That's a question worthy of his memories. But I would like to add at this point, yesterday Mr. Viraiya gave me parliamentary debates of 1952. And I was amazed to see Mr. Sundaraiah's far thinking when he talked of proportional representation. That's something which is being talked about not so loudly but still currently under debate, particularly after 2014 elections. As you know, we have first passed the post system. Anybody who gets even one more than his rival is a winner. Winner takes all. But is it really representative democracy? What happened in 2014? One party in UP, BSP, with 20% vote share, 20%,
Do you know how many seats it got? 0. Now imagine 20% population, their vote goes waste and there is a 0 seat and they have no voice in Lok Sabha. Since then the debate for proportional representation has become live. That and proportional doesn't mean communal in communal sense. Political parties vote share. If BSP got 20% vote share, it should ideally get 20% seats, if not 20%, at least 10%, at least 5%, but some voice in Lok Sabha should be provided. And there is a model which I have been propagating also, again a German model, which is a mixed model. Half the constituencies are elected like currently we do first past the post system, every constituency. The other half is on the basis of proportional representation, which is the number of votes a political party gets. On that basis, there is a list given, say 100 candidates, and if you get 10%, top 100 become member of parliament. Now, this has been talked about all over the world for 30, 40 years. New Zealand follows it, some other countries, and even in Asia, Sri Lanka, and more recently Nepal follow it, and it is working beautifully. Why can't we try that in India? The time has come to debate and go back to Mr. Sundarayya's speech in 1952. సుందరయ్య గారు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసే ఏ నిర్ణయమైనా సాధించే ఏ విజయమైనా ప్రతి మారుమూలలో ఉన్నటువంటి భారతీయుడికి అందాలి అన్న లక్ష్యాన్ని సాధించడం కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశాడు, అహర్నిశలు కృషి చేశాడు. అటువంటిది ఈరోజు మనం డీలిమిటేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ డీలిమిటేషన్ అంటే ఆ మారుమూల ఉన్నటువంటి వ్యక్తికి ఆ వ్యక్తి వేసే ఓటుకి సరైనటువంటి విలువ దక్కుతుందా దక్కట్లేదా అనేది ఈ డీలిమిటేషన్ యొక్క సారాంశం. ఈ భారతదేశంలో ఉన్నటువంటి బహుళత్వాలని వైవిధ్యాలని వీటన్నిటిని మన పరిగణలో తీసుకొని నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సందర్భం. ఈ సందర్భంగా 1952లో రాజ్యసభలో కమ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు చేసినటువంటి ఉపన్యాసాన్ని నిన్ననే చూశారు. ఆ సందర్భంగా ఆ ఉపన్యాసంలో ఆయన ఈరోజు 30-40 సంవత్సరాలుగా ప్రపంచంలో అనేక దేశాలు దామాషా ప్రాతినిధ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాయి. కొన్ని దేశాలు శ్రీలంక, నేపాల్, న్యూజిలాండ్ లాంటి దేశాలు చిన్న చిన్న దేశాలైనా సరే అవి అమలు చేస్తూ ఉన్నాయి జయప్రదంగా. అటువంటి దామాషా ప్రాతినిధ్యం గురించి ఆయన 1952లోనే రాజ్యసభలో జరిగినటువంటి చర్చల్లో ప్రస్తావించారు. అటువంటి రాజకీయ సృజనాత్మకత, దార్శనికత ఉన్నటువంటి నాయకత్వం ఈరోజు ఈ డీలిమిటేషన్ సమస్యకి పరిష్కారం కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది.